హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. హైదరాబాద్ ని మబ్బులు కమ్మేశాయి. మసకబారిన వాతావరణం, మరోసారి భారీ వర్షం తప్పదని వాతావరణ శాఖ సూచిస్తోంది. 3 రోజులుగా హైదరాబాద్ మహానగరాన్ని వాన ముంచెత్తుతోంది. భాగ్యనగరంపై వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లోని మాదాపూర్, నాగోల్, ఉప్పల్, రామాంతపూర్, బోడుపల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి సహా పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ లో మరోసారి కుండపోతకు సిద్ధం కావాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. రాత్రి వరకు వాన దంచి కొడుతుందని అధికారులు చెబుతున్నారు. బయటికి వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మహానగరాన్ని వరుణుడు పగబట్టినట్లే ఉన్నాడు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. చినుకు చినుకుగా మొదలైన వాన భారీ వర్షంగా మారటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాసేపు విరామం ఇచ్చినా హమ్మయ్య అనుకునే లోపే మళ్లీ నగరంలోని ఏదో మూలన భారీ వర్షం మొదలవుతూ ఉంది. వరద నీటిలో మునిగిపోయింది. అయితే మలక్పేట్ బ్రిడ్జ్ వద్ద బురద పేరుకుపోయింది. భారీ వర్షానికి 6 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. సుమారు 2 గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చాదర్ ఘాట్, మలక్పేట్ మీదుగా దిల్సుఖ్ నగర్, సంతోష్ నగర్, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు. అలాగే హైదర్గూడలో ఓ అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి సెల్లార్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో సెల్లార్లో పార్క్ చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సెల్లార్లో నివాసం ఉంటున్న వాచ్మెన్ గది పూర్తిగా నీటితో నిండిపోయింది. ఫైర్ డిపార్ట్మెంట్ కు అపార్ట్మెంట్ వాసులు సమాచారం అందించారు. సెల్లార్లో వరద నీటిని మోటార్ సహాయంతో ఫైర్ సిబ్బంది బయటికి పంపిస్తున్నారు. 25 ఏళ్లలో ఎప్పుడూ సెల్లార్లోకి వరద నీరు రాలేదని వాచ్మెన్ కుటుంబం తెలిపింది. దీనికి తోడు ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. దానికి ఒకరోజు ముందు అదే ప్రాంతంలో ఆవర్తనం ఆవరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 12 నుంచి 14వ తేదీ వరకు కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా దక్షిణ కోస్తాంధ్ర పరిసరాలు, ఉత్తర కర్ణాటకలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలైతే ఆవరించాయి. ఇంకా శనివారం ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగటంతో వాతావరణ అనిశ్చితి నెలకొని కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ఆదివారం రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా చాలా రోజులుగా మధ్య భారతం తర్వాత ఉత్తరాదిలో కొనసాగిన రుతుపవన ద్రోణి 2 రోజుల్లో దక్షిణాది వైపు రానుంది. దాని తూర్పు భాగం 4-5 రోజులు దక్షిణాది వైపు కొనసాగే అవకాశం ఉంది. దీని మూలంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. 2 రాష్ట్రాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. తెలంగాణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు, ఏపీలో రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. క్యుములో నింబస్ మేఘాలతో 3 రోజులు వర్షాలు పడతాయని చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. సో మొత్తంగా నిన్న శనివారం కురిసిన కుండపోత వర్షం ఏ విధంగా ఉందో మనం అందరం చూసాం. మలక్పేట్లోని లోవర్ బ్రిడ్జ్, రైల్వే లోవర్ బ్రిడ్జ్ లో ఏ సిచ్యువేషన్ ఎలా ఉందో కొన్ని విజువల్స్ ఇప్పటికే వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. సో అందులో కార్లు కొట్టుకుపోవడం కావచ్చు, లేకపోతే వాహనాలన్నీ ఆగిపోయి అందరూ నెట్టుకుంటూ వెళ్ళడం కావచ్చు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు హైదర్గూడలో ఒక అపార్ట్మెంట్ లో మొత్తం కింద సెల్లార్లో మొత్తం వాటర్ వచ్చేయడం కావచ్చు. 25 సంవత్సరాలుగా లేని వాటర్ ఇప్పుడు ఒక్కసారిగా వచ్చాయంటే అక్కడ కుండపోత వర్షాల తీవ్రత ఎలాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వర్షాలు ఆదివారం అలాగే ఇంకొక 3-4 రోజులు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించి కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అందుకే అత్యవసరం ఉంటే తప్పితే, ముఖ్యంగా హైదరాబాదీలు అత్యవసరం ఉంటే తప్పితే బయటికి రాకూడదు అని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.